అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఈ వీడియో నైట్ 11:52 టైం అవుతుంది. నేను మా ఊర్లో మా ఇంటి పక్కన మా వాడలో ఉన్న ఇంకొక బాబాయ్ ఇంటికి వచ్చి చేస్తున్నాను ఈ వీడియో. కారణం ఏంటంటే మా అన్నయ్య నన్ను కొట్టి బయటకు పంపించిండు. ఎందుకు మా అన్నయ్య నన్ను కొట్టిండంటే, నాకు మా చెల్లికి ఆస్తిలో ఏ భాగం లేదంట. ఉన్న ఆస్తి అంతా కూడా బ్రహ్మకుమారిలకు రాస్తాడంట. బ్రహ్మకుమారిలకు ఆస్తి రాసివ్వడం కోసం తన సొంత చెల్లెలను అతి దారుణంగా శత్రువులుగా చూసుకుంటూ ఈరోజు నైట్ ఇప్పుడు నన్ను కొట్టి బయటికి పంపించిండు. మీరు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నా వీడియోలు చూస్తే నేను వరి నాట్లు వేపిస్తూ వరి నాట్లకు వచ్చిన పనులతో వీడియోలు తీసి చాలా హ్యాపీగా వీడియోలన్నీ అప్లోడ్ చేసిన. మాది హరిపురం. నా పేరు శ్రీవనిత మైథిలి. నేను ప్రకృతి వ్యవసాయ రైతును. హరిపురం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా. నేను మ్యారేజ్ చేసుకున్నాను. మా హస్బెండ్ పేరు కాంతిరీసా గారు, అందరికీ తెలుసు. కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తే 3 years అవుతుంది. 3 years ముందు మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు మీకు బ్రహ్మకుమారి వలన మా కుటుంబం ఎంత నాశనమైందో వీడియోస్ పెట్టిన. నేను మా ఆయన దాంట్లోనే, కాంతిరీసా దాంట్లోనే వీడియోస్ పెట్టిన. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మకుమారిల వల్ల మా సొంత అన్నయ్యనే మాకు శత్రువైండు. ఈరోజు సొంత అన్నయ్య నన్ను నా ఇంట్లోకి వెళ్ళగొట్టిండు. నాకు పెళ్ళైంది. మేము భాగ్యనగరం హైదరాబాద్లో ఉంటాం, మణికొండలో. అయినా నేను మా ఊరికి ఎందుకు వచ్చినా, ఈ పల్లెటూరుకు వచ్చి మళ్ళీ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేపిస్తున్నా అంటే 2012 నుండి పాలేకర్ గారి క్లాసులు విని, 2012 నుండి రాజీవ్ దీక్షిత్ గారి క్లాసులు విని, 2012 నుండి ఏల్చూరి గారు, అలాంటి ఎంతోమంది, మాతాజీ, నిర్మల యోగ భారతి, సత్యవాణి అమ్మ, ఇలాంటి వాళ్ళు ప్రవచనాలు విని గోవుల గొప్పతనం తెలుసుకొని పాలేకర్ గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినాం. అప్పుడు బ్రహ్మకుమారిలో ఎంట్రీ మా కుటుంబంలో ఇంకా జరగలేదు. అప్పుడు మా కుటుంబం చాలా బాగుంది. అప్పుడు అమ్మ, బాపు, నేను, అన్నయ్య, చెల్లి అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం. గోవులను తీసుకొచ్చుకున్నాం. గోసేవ చేయాలని గోవులను తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం. 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేయడంలో మా పూర్తి కుటుంబ సహకారంతో జరిగింది. అప్పుడు మా అన్నయ్యకి కూడా గోవులు అంటే చాలా ఇష్టం ఉండే. మా చెల్లెకి, అమ్మకి, నాన్నకి, అందరికీ. ఏల్చూరి గారు గోవధ నిషేధ కోసం 1,00,000 సంతకాల సేకరణ చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు 2012-13 టైంలో. అప్పుడు మా అన్నయ్య స్వయంగా తను నిద్రాహారాలు మాని పిచ్చి వాళ్ళగా తిరిగి గోమాత రక్షణ కోసం 1,00,000 సంతకాలు చేయించిన వ్యక్తి మా అన్నయ్య. ఇప్పుడు అసలు గోసేవ గురించి సంబంధం లేదు, హిందూ దేవుళ్ళకి సంబంధించిన సంబంధం లేదు. మా అమ్మకి రుద్రాక్ష, వెమ్లవాడ నుండి రుద్రాక్ష, త్రిశూలము, శివుడికి సోమవారం దీపారాధన చేయడము, పండగలప్పుడు భిక్షాటన, 5 ఇళ్ళకి వెళ్ళి తిరగడము, ఈ ప్రాసెస్లన్నీ చేసిన శివారాధనలో ఉన్న మా అమ్మని అవన్నీ తీయించి ఇంట్లో దీపారాధన చేయకుండా, అసలు మన హిందూ దేవుళ్ళ దగ్గర రాకుండా, మన గుళ్ళకు రానంత బ్రెయిన్ వాష్ జరిగింది. ఒకప్పుడు గోమాత గురించి అంత గొప్పగా సేవ చేసిన మా అన్నయ్య మైండ్ సెట్ ఇప్పుడు ఎలా తయారైందంటే, ఈ బ్రహ్మకుమారిల వలన పూర్తిగా ఇప్పుడు తనకు ఎవ్వరూ సంబంధం లేదు. తనకు సంబంధించిన ప్రతిదీ బ్రహ్మకుమారిలో ఇస్తేనే వీడు నెక్స్ట్ సత్యయుగం పోతాడంట. ఈ 2012, 13, 14 మేము చాలా బాగున్నాం. 2015లో ఈ బ్రహ్మకుమారిల ఎంట్రీ
మా ఇంట్లో జరిగింది. బ్రహ్మకుమారి పరిచయం తర్వాత నేను, చెల్లి, అన్నయ్య ముగ్గురం బ్రహ్మకుమారికి వెళ్ళాము. బ్రహ్మకుమారికి వెళ్ళి విన్నాము. విని ఇది ధ్యానము, మెడిటేషను, సనాతన ధర్మం గురించి చెప్తున్నారని అనుకుని అందులో కంటిన్యూ అయ్యాము. అలా 2015 నుండి 18 వరకు నేను కూడా ఉండి ఆ 3 సంవత్సరాల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఆధ్యాత్మికత కాదు, ఇది హిందుత్వము కాదు, సనాతన ధర్మం కాదు, ఇది పూర్తిగా కంప్లీట్గా ఎగైనెస్ట్గా ఉంది, మన ధర్మానికి మానవత్వానికి ఎగైనెస్ట్గా ఉంది. వీళ్ళందరూ ఒక మానసిక రోగులు. ఎంతసేపు సత్యయుగము స్వర్గము అని తప్ప ఇప్పుడున్న మన తల్లిదండ్రులకు, ఇప్పుడున్న మన సంబంధాలని, ఇప్పుడున్న మన కుటుంబాలని, తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, పిల్లల్ని అందరినీ వేరు చేస్తున్నారని అర్థమై నేను బయటపడ్డాను. 2018లో నేను బయటపడ్డ తర్వాత అప్పుడు నేను మీడియా ముందుకు రాలేదు. ఈ బ్రహ్మకుమారుల వల్ల అప్పటికే నా కుటుంబం నాశనం అయింది. 2018 అప్పటికే 2015 నుండి 18 వరకు నేను, అన్నయ్య, అమ్మ, చెల్లి ఈ బ్రహ్మకుమారులు వెళ్ళి ఆ బ్రెయిన్ వాష్కి మేము ఇంపాక్ట్ అయ్యాము. అయ్యి మా నాన్నని ఆ బ్రహ్మకుమారి మార్గంలో వెళ్ళి నాన్నని చాలా ఇబ్బంది పెట్టాం మాకు తెలియకుండానే. బట్ ఆ తర్వాత నేను తెలుసుకొని బయటపడ్డ తర్వాత నేను బయటకు వచ్చాను. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 years బ్యాక్ మా నాన్న చనిపోయినప్పుడు నేను మా చెల్లిని ఢిల్లీకి వెళ్ళి ఆ బ్రహ్మకుమారి సెంటర్ నుండి బయటకు తీసుకొచ్చాను. ఇంతవరకు మీ అందరికి తెలుసు. ఆ తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి బ్రహ్మకుమారిల వలన హిందూ కుటుంబాలకి ఎంత నాశనం జరుగుతుంది, హిందూ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, హిందూ ఫ్యామిలీస్ ఏ రకంగా నాశనం అవుతున్నాయి, వీళ్ళు తల్లిదండ్రుల్ని, భార్యాభర్తల్ని, అన్నా చెల్లెలని, అక్క తమ్ములని, అక్క చెల్లెలని, కుటుంబ వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో నేను ప్రయత్నం చేసి చెప్తూనే ఉన్నాను. బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత మనకు కనీసం అర్థం కాదు మనం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తామనేది. సో ఈ రకం జరిగిన తర్వాత కూడా నాన్న చనిపోయిన తర్వాత నేను మా చెల్లిని తీసుకొచ్చుకున్న తర్వాత అప్పటి నుండి మా అన్నయ్య మాతో మాట్లాడడం మానేసిండు. ఎందుకు మేము బ్రహ్మకుమారి వెళ్ళడం మానేసామని. అప్పుడు వాడు మమ్మల్ని శత్రువులుగా చూడడం ట్రై చేశాడు. వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేసిరంటే మా అన్నయ్యకి మీ చెల్లెళ్ళు ఇద్దరు బ్రహ్మకుమారిలో వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు భగవంతుని మోసం చేశారు, పరమాత్మని మోసం చేశారు, వాళ్ళు నీచులు, వాళ్ళు శ్మశానంలో చండాలుగా పుడతారు. ఇలాంటి బ్రెయిన్ వాష్ వీటిలో నింపి మా పట్ల చాలా ద్వేషాన్ని నింపారు. మా అన్నయ్యకి నా పట్ల, మా చెల్లి పట్ల దారుణమైన ద్వేషాన్ని నింపారు. ఇప్పుడు మా అన్నయ్య ఏ మైండ్ సెట్లు ఉన్నట్టంటే ఆస్తి ఏదైతే ఉందో, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా ఆస్తి ఏదైతే ఉందో, భూమి మాకున్నది ఏదో ఒక 4-5 ఎకరాల భూమి, ఒక ఊళ్ళో పెద్ద ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా బ్రహ్మకుమారికి రాయాలి, బ్రహ్మకుమారిలో డొనేట్ చేయాలి అని వాడు మైండ్ సెట్లో ఆల్రెడీ వాళ్ళు ఆ బ్రెయిన్ వాష్ చేశారు. వీడు దానికి ఇంపాక్ట్ అయ్యాడు మా అన్నయ్య. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి, మీకు అసలు ఆస్తిలో హక్కు లేదు, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అని. చెల్లిని తీసుకొచ్చిన తర్వాత చెల్లిని నేను మా దగ్గర పెట్టుకొని మేము అన్ని రకాలుగా బాధ్యత తీసుకున్నాం. చెల్లి బ్రహ్మకుమారి ఇంపాక్ట్ నుండి బయటపడి ఇప్పుడు నార్మల్ ప్రపంచంలోకి వచ్చి తను చాలా బాగా అన్ని విషయాలు నేర్చుకుని చాలా అప్డేట్ అయింది. తను హిందుత్వం కోసం పనిచేస్తుంది, గోసేవ కోసం పనిచేస్తుంది. బ్రహ్మకుమారి నుండి బయటపడ్డాక నాకు అర్థమైంది మన హిందువుల మీద ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది. మనం క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు వేరే మతం వాళ్ళని. బట్ బ్రహ్మకుమారిలు అలా కాదు. బ్రహ్మకుమారిలు హిందుత్వ ముసుగులో ఉండి హిందూ కుటుంబాల్ని అతి దారుణంగా ముక్కలు చేస్తారు. ఇప్పుడు దానికి నేనే నిదర్శనం. మా నాన్న చనిపోయినప్పుడు కూడా వాడు మౌంట్ అబులో ఉన్నాడు. వాడికి ఫోన్ చేసి రమ్మంటే వాడు రాను అన్నాడు. నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ ఫ్లైట్ టికెట్స్ అన్న అరేంజ్ చేస్తే అప్పుడు వచ్చాడు. చెల్లిని నేను వెళ్ళి తీసుకొచ్చి రకరకాల పర్మిషన్స్తో రకరకాలుగా ప్రాధేయపడి మా నాన్న చనిపోయిన తర్వాత 2 days వరకు అసలు మా చెల్లికి కాల్ కాంటాక్టే వాళ్ళు కలపలేదు. తర్వాత 3rd day నేను అడగ్గా వీడియో కాల్ కనెక్ట్లోకి తెచ్చారు. అప్పుడు చెల్లి ఆల్రెడీ ఏడుస్తుంది. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి.
బట్ తను రాలేకపోతుంది. ఎందుకు? కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు సర్టిఫికెట్లు కానీ ఇంకేదైనా కానీ. అండ్ ఏం చెప్పారు, నువ్వు ఇప్పుడు వెళ్తే మీ నాన్నకి నరకంలోకి వెళ్తాడు మీ నాన్న అని. సో ఈ బ్రెయిన్ వాష్కి గురవడం వల్ల వీళ్ళు తెలియకుండానే వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది 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 వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఈ బ్రహ్మకుమారి వల్ల మా కుటుంబం పూర్తిగా ముక్కలు ముక్కలైంది. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటికీ హైదరాబాద్లో మా ఆయన, మా అత్తయ్య గారు, మా అత్తయ్య వారి కుటుంబం అంతా నాకు చాలా సమృద్ధిగా ఉన్నప్పటికీ నేను మళ్ళీ నేను పుట్టినూరికి వచ్చి ఎందుకు ప్రకృతి వ్యవసాయం మొదలు పెడుతున్నా అంటే 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేసిన ల్యాండ్ అక్కడ మేము దేశ విత్తనాలతో చేసాము. దాన్ని మళ్ళీ వీడికి ఎలా ఇవ్వాలి? తనకు రావాల్సిన భాగం తను తీసుకోవచ్చు, బట్ చెల్లిది నాది మా భాగం మేమే తీసుకొని అందులో మేము గోశాల పెట్టాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలి, దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ పురుగు మందులు లేని కల్తీ లేని ఆహారం అందించాలని నేను చెల్లి అనుకొని గోశాల చేయాలని అన్నీ అనుకుంటున్నాను. ఈరోజు ఆల్రెడీ దేశీ విత్తనాలతో నేను వరి విత్తనాలు కూడా నాట్లు వేయించాను. ఈరోజు మీరు వీడియోస్లో చూడొచ్చు. బట్ ఇది ఈరోజు ఇప్పుడు ఎందుకు నేను వీడియో పెట్టానంటే, నాన్న చనిపోయినప్పటి నుండి మా అన్నయ్యతో మేము ఇదే టార్చర్ని ఫేస్ చేస్తున్నాం. నేనైనా చెల్లి అయినా మా అమ్మని కూడా దారుణమైన టార్చర్. బట్ వాడికి భయపడి అమ్మ బయటికి రావట్లేదు. అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా బ్రహ్మకుమార్లో వాడు లాక్కెళ్తాడు. సో ఈ రకమైన బ్రెయిన్ వాష్తోని కుటుంబంలో ఉన్న ఇంత దారుణంగా వాడు హింసిస్తున్నాడు. ఈరోజు నన్ను, నీకు ఇక్కడ ఏముంది, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు, నీకు ఇక్కడ ఏముందని వచ్చినవే, నువ్వు వెళ్ళిపో అంటూ నన్ను చాలా కొట్టి బయటకు గెంటేసిండు. ఇప్పుడు ఈ నైట్ నేను పోలీసులకు ఫోన్ చేసినా కూడా ఏం స్పందన ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉండరు. అందుకని నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలేదు. బట్ ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను ఊళ్ళో పెద్ద మనుషులకి చెప్పడం, మా పాలలకు బాబాయ్లకు పెద్దనాళ్ళకి చెప్పడం, దగ్గరున్న పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలవడం, ఇంతవరకు నేను ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ చేశా ఇది. బట్ అందరు ఏం చెప్తున్నారు, ముందు మీరు మీ ఆస్తులు పంచుకోండి, ఆ తర్వాత అతను మీ విషయాల్లో ఇంటర్ఫియర్ చేయడు అని అందరు చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ జరగాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను మా ఊరు హరిపురం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడే బోడ తిరుపతి రెడ్డి, బోడ పుష్పలత వాళ్ళకు నేను ఈ ఇంట్లో పుట్టిన, ఈ ఇంట్లో కూతుర్ని, నాకెందుకు హక్కు ఉండదు? ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు అంటున్నారు. వీడు మా అన్నయ్య మా పెళ్లి గురించి, నా పెళ్లి గురించి ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? వాడు పెళ్లికి కూడా రాలేదు. తర్వాత చెల్లి గురించి ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు. ఇంటికి సంబంధించిన ఖర్చులు, కరెంటు బిల్లు, ప్రతిదీ, ఇంటి పన్ను నుండి నల్ల బిల్లు నుండి ప్రతిదీ మా ఆయన ఖర్చు పెడితే నేను చూసుకుంటున్నాను. నాకు జరిగిన అన్యాయం, నా కుటుంబానికి జరిగిన నష్టం మిగిలిన ఏ హిందూ కుటుంబానికి జరగకూడదని తప్ప నాకు ఇంకే ఉద్దేశం లేదు. ఇది నిజం. బ్రహ్మకుమారిల వలన మన హిందూ కుటుంబాలు ముక్కలు అవుతుంది. తన భాగం ఏదైతే ఆస్తుందో తను అంతవరకే తీసుకోవాలి. మిగిలింది ఇప్పుడు చెల్లి ఉంది, చెల్లికి మ్యారేజ్ ఉంది. పోనీ చెల్లి కోసం బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను మా ఆయననే బాధ్యత తీసుకున్నాం. చెల్లికి నాకు రావాల్సిన భూమి, ఇల్లు అన్నిట్లోనూ కూడా మా అన్నయ్యతో సమాన భాగం మాకు ఉంటుంది కదా. అది ఎంతైనా కూడా మాకు సమాన భాగం ఉంటుంది కదా. ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు అని వీడు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు. అండ్ వీడు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. పోనీ మోదీ గారి లాగానో యోగీజీ గారి లాగానో ఏదైనా దేశ సేవలో ఉన్నాడా అంటే కాదు. సన్యాసం తీసుకొని గోసేవ చేస్తున్నాడు, అనాథలకు అన్నం పెడుతున్నాడు. అలాంటిది కూడా ఏమీ లేదు. ఏంటి వాడి ప్లాన్ ఏముందంటే, ఇక్కడున్న భూమి 5 నుండి 6 ఎకరాల భూమి, పెద్ద ఇల్లు చుట్టూన్న ప్లేస్ అన్నీ కూడా బ్రహ్మకుమారిలో డొనేట్ చేయాలని అది మైండ్లో పెట్టుకొని దాని గురించి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. మాకు రానివ్వకుండా ప్రతి దగ్గర ఇంటర్ఫియర్ అవుతూ ప్రతి దగ్గర టార్చర్ చేస్తున్నాడు. సో నేను ఈ వీడియో ద్వారా అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే, దీని గురించి నాకు న్యాయం కావాలి. ఈ న్యాయం విశ్వ హిందూ పరిషత్తు, RSS, బజరంగ్ దళ్, ఇంకా
గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్, వానరసేన ఇలాంటి హిందూ సంఘాలు ఏ ఉన్నా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. అండ్ మీడియా ఛానల్స్లో వచ్చేసి నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఆర్వైఎస్ నవత గారికి, రిఫ్లెక్షన్ అమోఘ అన్నకి, లలిత్ కుమార్ అన్నకి, భరద్వాజ ప్రసాద్ అన్నయ్యకి అండ్ మిగిలిన మీడియాలో ఉన్న చాలా మంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు హిందుత్వం కోసం అందరిని అవేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ నేను ఇప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ సమస్యలో మీరు వచ్చి నాకు సొల్యూషన్ చూపించాలి. ఎందుకంటే ఇది నా జస్ట్ ఇంటి సమస్య కాదు. ఈ బ్రహ్మకుమార్ అనే ఒక మూర్ఖపు సిద్ధాంతాలున్న హిందూ వ్యతిరేక సంస్థ వలన నా కుటుంబం ఈరోజు చిన్నభిన్నం అయింది. ఈరోజు మేము తల్లిదండ్రులు లేకుండా అయిపోయినాం. ఈరోజు అన్న ఉండి కూడా అన్న లేకుండా అయిపోయినాం మేము. వ్యక్తిగత గొడవలు ఉండడం వేరు, వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు రావడం వేరు, వ్యక్తిగతంగా మనస్పర్ధలు రావడం వేరు. సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో మళ్ళీ రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి, రకరకాల భాగాలు ఉన్నాయి. అందులో మొత్తం అందరిది ఒకటే సిద్ధాంతం. మరి మళ్ళీ మీరు బ్రహ్మకుమారులు ఏ గ్రూపులు వెళ్ళారు అని మనం చూడాల్సిన అవసరం లేదు. బ్రహ్మకుమారిలో దాదా లేఖరాజు గ్రూప్ వాళ్ళైనా, వీరేంద్ర దేవదీక్షిత్ గ్రూప్ వాళ్ళైనా, మిగిలిన ఇంకే గ్రూప్ వాళ్ళైనా కూడా వాళ్ళ సిద్ధాంతం సేమ్. వాళ్ళ వల్ల అందులో వెళ్తున్న వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో కుటుంబం వాళ్ళకి జరుగుతున్న నష్టం సేమ్. నేను ఎన్ని రోజులు ఇదంతా బయటికి ఎందుకు వెళ్ళి చెప్పడం? మా సొంతన్నేనే కదా, మా సొంతన్ని నేనెందుకు అందరి ముందు నెగిటివ్ చేయాలని భరించుకుంటూ వచ్చిన. బట్ ఇప్పుడు చాలా మితిమీరిపోతుంది, ఇప్పుడు చాలా అతి దారుణంగా అయిపోయింది. సో హిందూ సంఘాలన్నీ వెంబడి నిలబడి ఈ విషయంలో నాకు సొల్యూషన్ చూపించాలి. ఇది మీ బాధ్యత. ఇది నేను ఇంత ఆవేదనతో మిమ్మల్ని వేడుకుంటున్నా నేను. ఎందుకంటే ఇక్కడ నాకు తండ్రి లేడు, ఇక్కడ మా నాన్న బాబు లేడు, చనిపోయాడు. అమ్మకేం తెలీదు, అమ్ముత్త అమాయకురాలు. మా ఆయన ఎప్పుడు నా ఎంట సపోర్ట్ ఉన్నారు. కాంతిరీసా ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ మాత్రం నిలదొక్కగలుగుతున్నా బయటికి. బ్రహ్మకుమార్ నుండి బయటపడ్డ తర్వాత కాంతిరీసని నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం ఈ విధంగా మారడానికి ఆయనే కారణం. ఇప్పుడు చెల్లి ఈ మాత్రం బాగుందంటే కారణం మా ఆయన. సో ఇంకొక స్టోరీ, హైదరాబాద్లో ఒక అన్నయ్య తనకు మొదట చూపులేని అబ్బాయి పుట్టాడు. అప్పటి వరకు వాళ్ళ ఆవిడ ఆయన చాలా బాగున్నారు. సో మొదటి అబ్బాయికి చూపు లేదు. అతనికి ఇంకొక చెల్లినో తమ్ముడినో ఖచ్చితంగా మనం కనివ్వాలి. అప్పుడు వాళ్ళు కలిసి ఉంటారు. చూపులేని అబ్బాయిని ఎలా మన తర్వాత అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ చూపులేని అబ్బాయి బాబు పుట్టిన తర్వాత జస్ట్ కొంత టైంలో వాళ్ళ ఇంట్లో బ్రహ్మకుమారిల ఎంట్రీ జరిగింది. అంటే వీళ్ళ ఆవిడకి బ్రహ్మకుమారిలు పరిచయం అయ్యారు ఏదో ఒక కారణంగా, ఏదో ఒక రకంగా. ఆ బ్రహ్మకుమారిలు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆవిడ వీళ్ళ భర్తతో భర్త అని కాకుండా అన్నయ్య అని పిలుస్తూ ఇప్పుడు ఆయనను అతి దారుణంగా, అసలు ఆయనకున్న టార్చర్ ఏంటనేది మేము విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్కి వెళ్ళి చెప్పినాము. మేము ఆర్ఎస్ఎస్ సంఘ కార్యాలయం వెళ్ళి మన దక్షిణ భారత ప్రముఖ్ గారితో కలిసి కూడా చెప్పినాము. చాలా మంది విక్టిమ్స్ వెళ్ళి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పినాం. ఎవరు కూతుర్ని కోల్పోయారు, ఎవరు భర్తల్ని కోల్పోయారు, ఎవరు భార్యల్ని కోల్పోయారు, ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళని ఎట్లా హింసిస్తున్నారు ఈ మానసికంగా. ఇది మేము వాళ్ళకి చెప్పినాం. హిందూ కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుందనేది. సేమ్ ఇలా ఎంతో మంది భర్తలు ఉన్నారు. వాళ్ళ భార్యలో ఈ బ్రహ్మకుమార్లు వెళ్ళినాక వాళ్ళ భార్యల ప్రవర్తనతో వాళ్ళ టార్చర్ అనేది మాకు తెలుసు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. మన వాళ్ళే మనల్ని దారుణమైన శత్రువులుగా చూస్తారు. అదేదో ఆస్తి కోసమో ఇంకేదో కాదు. బ్రహ్మకుమారి సిద్ధాంతం వాళ్ళ మైండ్ సెట్లోకి వచ్చాక వాళ్ళ దృష్టిలో మనము ఒక పురుగులు లాంటలో, మనల్ని అస్సలు ఏ రకంగానూ కూడా వాళ్ళు కనీసం మనుషుల్లా కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళేమో సత్యయుగంకి వెళ్ళిపోతారు కాబట్టి, మనమేమో ఇక్కడే కలియుగంలో వినాశనం అయిపోతామంట, వాళ్ళేమో సత్యయుగంలోకి వెళ్ళిపోతారంట. అండ్ ఈ జన్మలో పుట్టిన వాళ్ళు కేవలం ఒక జన్మ వాళ్ళతో మీకు పెద్ద అటాచ్మెంట్ అవసరం లేదు, ప్రేమలు అవసరం లేదు, వాళ్ళ పట్ల మీకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు. వాళ్ళు ఒక జన్మ సంబంధికులని బ్రహ్మకుమార్లు నొక్కి చెప్తారు. అందుకని ఇప్పుడు మా అన్నయ్య మమ్మల్ని మేము ఒక జన్మకే సంబంధికులము అనుకొని ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు. ఏ జన్మ సంబంధికులైనా కూడా
ఎప్పటికప్పుడు ఎప్పటి బాధ్యతలు అప్పుడు ఎప్పటికప్పుడు పాటించాలి కదండి. అది కదా మన హిందుత్వంలో సనాతన ధర్మంలో చెప్తుంది. సో ఈ బ్రహ్మకుమారి వలన నా సొంత అన్నయ్య నన్ను శత్రువుగా చూస్తూ ఇన్నేళ్ళుగా టార్చర్ చేస్తున్నాడు. ఇది ఒక రకమైన టెర్రరిజం లాగా అనిపించట్లేదా మీకు? ఇది ఒక మైండ్ స్లో పాయిజన్ లాగా ఇచ్చిన టెర్రరిజం లాగా అనిపించట్లేదా? అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? బ్రహ్మకుమారులు చెప్పేది ఆధ్యాత్మికతనా? బ్రహ్మకుమారులు చెప్పేది ధ్యానం అసలే కాదు. బ్రహ్మకుమారిల వల్ల హిందూ కుటుంబాలు దారుణంగా వినాశనం అవుతున్నాయి, దారుణంగా ముక్కలు అవుతున్నాయి. చాలా మంది బయటికి రావట్లేదు, సమాజానికి భయపడి. సమాజం ఏమనుకుంటుందో, నలుగురిలో మన మొహం ఎందుకు చూపించుకోవడంలే, ఏదో మన కర్మ ఇలా కానిద్దాం అనుకుని రకరకాల కారణాల వల్ల బయటికి రావట్లేదు. కానీ ఇప్పుడు నేను బయటికి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అంటే మా నాన్న చనిపోయినప్పుడు, మా నాన్న డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో పెట్టాను. ఇంకెందుకు అంటే అప్పుడు వాళ్ళు మా చెల్లిని పంపించట్లేదు కాబట్టి ఇది సొసైటీకి తెలియాలి అని పెట్టాను. అప్పటి వరకు నేను కూడా ఇవన్నీ బయటకి ఎందుకు చెప్పడంలే, ముందు మా అన్నయ్య చెల్లిని బ్రహ్మకుమారిని తెచ్చుకుందాం, తర్వాత ఆలోచించి అన్ని రకాలుగా ఇది మెల్లిమెల్లిగా అందరికి తెలియజేయాలి. ముందు నా చెల్లిని అన్నయ్యని కాపాడుకోవాలని నేను అంతవరకే ఫోకస్ చేసిన. అప్పుడు చెల్లిని వాళ్ళు పంపించకపోతే నేను అప్పుడు వీడియో చేశాను. నేను అప్పుడు సొసైటీకి చెప్పడానికి నా నోరు విప్పాను. అప్పుడు నేను వాయిస్ రేజ్ చేశాను. ఆ తర్వాత చెల్లిని తీసుకొచ్చుకున్నాను, కాపాడుకున్నాను. అది భగవంతుడు కృప అనుకుంటున్నాను. నేనేం చేయలేదు. ఆ టైంలో జరగాల్సింది జరిగింది. బట్ నా చెల్లి బ్రహ్మకుమారి నుండి మా చెల్లిని నేను సేవ్ చేసుకున్నా. అలా చాలా మంది వాళ్ళ చెల్లెళ్ళని, కూతుళ్ళని, అన్నయ్యల్ని, భర్తల్ని ఎంతో మందిని పోగొట్టుకుని సఫర్ అవుతున్న ప్రాబ్లం నాకు తెలుసు. ముఖ్యంగా క్రిస్టియానిటీ మత ప్రచారం మీకు కనబడుతుంది. ఇస్లాం, వీళ్ళు ముస్లిమ్స్ అని కనబడతారు. లవ్ జిహాద్ అయితే మీకు తెలుస్తుంది ఇది లవ్ జిహాద్ అని. బట్ ఈ బ్రహ్మకుమారిలది తెలియదు. బ్రహ్మకుమారిలు హిందువుల ముసుగు వేసుకొని, సనాతన ధర్మం ముసుగు వేసుకొని మనల్ని హిందువులను హైజాక్ చేస్తారు. సో ఎట్లా హైజాక్ చేస్తారు? ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారులకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ హిందువుల ప్రాపర్టీసే. హిందువులు డొనేట్ చేసిన డబ్బులే. డొనేట్ చేయడం తప్పు కాదు, కానీ అది సరైన మార్గంలో సరైన విధంగా ఉపయోగింపబడడం లేదు. బ్రహ్మకుమారిలో వెళ్ళిన వాళ్ళందరూ నిర్జీవంగా అయిపోయి వాళ్ళ సొంత కుటుంబాలని ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తూ, ఇబ్బంది పెడుతూ. అండ్ బ్రహ్మకుమారిలో ముఖ్యంగా వెళ్తుంది ఎవరు? హిందువులు. ఆ హిందువులు ముఖ్యంగా యూత్, అమ్మాయిలు, అబ్బాయిలు. నెక్స్ట్ జనరేషన్ హిందువులకు లేకుండా వీళ్ళు బ్రహ్మకుమారిలో చెప్పేది పెళ్ళిళ్ళు వద్దని, పిల్లల్ని కనొద్దని అన్ని చెప్తారు. సో మన హిందూ యువతను మనం కోల్పోతున్నాం, నెక్స్ట్ తరాలని కోల్పోతున్నాం. సో ఇంత దారుణమైన హిందూ వ్యతిరేక సంస్థ అయిన బ్రహ్మకుమారి సంస్థని, దానికి సంబంధించిన మిగిలిన సబ్ బ్రాంచెస్ సంస్థలన్నిటిని కూడాను బ్యాన్ చేయాలంటే ప్రభుత్వం నుండి, కోర్టుల నుండి ఎప్పటి వరకు జరుగుతుందో నాకు తెలియదు. రకరకాల వాళ్ళు కేసులు వేసి ఫైట్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలీదు. బట్ సమాజం పరంగా మీరందరూ బహిష్కరించాలి, మనందరం బహిష్కరించాలి. లేదంటే రేపు నాలాంటి బాధే మీళ్ళల్లో కూడా వస్తుంది. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ మిగిలిన హిందుత్వ గ్రూపుల్ని, హిందూ సంఘాలని, హిందూ సనాతన ధర్మ నేషనలిస్ట్ అవేర్నెస్ ఇచ్చే ప్రతి యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ నేను వేడుకుంటున్నాను, మీరందరూ మా ఊరికి రావాలి. మీరందరూ ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో దీని గురించి నాతో వెంబడి ఉండి దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ నేను గురుకులం చేయడానికి, గోశాల పెట్టడానికి ఏదైతే నాకు మా చెల్లికి ఆస్తి వస్తుందో దాన్ని నేను మన సనాతన ధర్మ హిందుత్వ రక్షణ కోసమే నేను ఉపయోగించాలనుకుంటున్నా. నేను బ్రహ్మకుమారి లాంటి నీచమైన సంస్థలో ₹1 కూడా వెళ్ళొద్దు, నాకు నా చెల్లికి సంబంధించిందని. ఇప్పటికే మేము చాలా కోల్పోయినాం, తిరిగి ఇప్పుడిప్పుడే మేము పుంజుకుంటున్నాం, నేను చెల్లి. సో దీన్ని కూడా మా అన్నయ్య పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. సో ఈ సిద్ధాంతపరమైన పైశాచికత్వం వల్ల వచ్చిన, మా కుటుంబంలో వచ్చిన చీలికలకి హిందూ సంఘాల వాళ్ళు వచ్చి బాధ్యత వహించి దీన్ని పరిష్కరించాలనేది నా ఆవేదన.
అండ్ మీ ఇళ్లలో మాలాంటి బాధితులు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మెడిటేషన్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అందులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ చూడండి. ఊరికే మెడిటేషన్ అనగానే, పోనీ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనే పేర్లు చెప్పగానే వీళ్ళు మంచి రూట్లోనే వెళ్తున్నారు కదా అని అనుకోవద్దు. మేము అలాగ అనుకునే వెళ్ళాము బ్రహ్మకుమారికి, బట్ ఆ తర్వాత ఇదిగో ఇంత దారుణంగా అనుభవిస్తున్నాము. సో ఇది నేను మీకు చెప్పదలుచుకుంది. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఇంతే. అందరూ స్పందించాలి అని నా యొక్క గట్టి ఆవేదన తెలియజేస్తూ ప్రస్తుతం ఉంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం.